నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి పట్టణానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి ప్రజాసేవకుడు పంతంగి జ్యోతయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందగా బుధవారం మృతదేహాన్ని అద్దంకి పట్టణానికి తీసుకుని రాగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ త్వరలో అద్దంకి పట్టణానికి డయాలసిస్ సెంటర్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఇటీవల అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయగా అందులో ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి వివరాలు తనకు ఇవ్వాలని మంత్రి రవికుమార్ ఎంఆర్ఓకి ఆదేశించారు. గణేష్ అప్లై చేయాలి కదా, అప్లై చేసి ఏ సర్వే నెంబర్లు అప్లై చేసి ఉంటే నేను మాట్లాడతాను. తీసుకొని దాని ప్రకారం వాళ్ళు పెంచగలిగినంత పెంచుతూ ఉంటాను. డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లం తోటి డయాలసిస్ చేస్తుంటాం కదా, మనం డయాలసిస్ సెంటర్ కావాలని ఐడియా ఉందా? మొన్న అనుకున్నాం కదా. ఏమన్నంటే అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీ కావాలని పంపిస్తే డైల్యూట్ అవుతుందండి. నాకు అర్థం ముందు అర్జెంటుగా మీ ఫైండింగ్స్ తోటి ఒక లెటర్ రాయమని అడిగాను. రాసి నాకు ఇస్తే ఆ లెటరు, ఎందుకంటే ఇక్కడ నుంచి కనుక బేసు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఓటానికి బాగుంటుంది. అందుకని ఇవాళ కొద్దిగా పెట్టి కొద్దిగా పంపిస్తే నేను ఆ లెటర్ నాకు కూడా కాపీ పెడితే నేను ఫాలోఅప్ చేస్తాను. మాట్లాడతాను. పట్టాలంటే రెగ్యులైజేషన్ డ్యూ వచ్చింది 150 గజాల లోపల. మొన్న మనం పోయినసారి మనకి కొన్ని అర్జీలు వచ్చింది కదా, అయ్యో చేయగలిగాము, ఎందుకు చేయలేకపోయాము కూడా కారణం రెడీ చేసి పెట్టి ఒక పేపర్, ప్రింటెడ్ పేపర్ ఫలానా ఆయన ఇది ఇచ్చాడు, ఇది ఎందుకు చేయలేకపోయాము ఏంటి అనేది కూడా మన లెవెల్లో కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ పైన రెవెన్యూ సమస్యలు తగ్గితే మీకు మన పని తగ్గిపోయినట్లే. సమస్యలు మెయిన్ ప్రాబ్లం రెవెన్యూ. ఒకసారి కొద్ది జాగ్రత్త రిజిస్టర్ వాళ్ళు పెట్టి రాయచ్చు. ఎందుకు చేయలేకపోయాము కూడా వాళ్ళకి పిలిచి చెప్పండి. మళ్ళీ ఎక్కడైతేమో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వదిలేసాము. అద్దంకి పట్టణంలోని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ పిలుపు మేరకు యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామదాని శ్రీరామ్ ఆధ్వర్యంలో బుధవారం ధన్యవాదములు మోడీజీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలుపుతూ పట్టణంలోని వివిధ చేతి వృత్తుల వారికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా కలిగిన ఆర్థిక వెసులుబాటును, పన్ను తగ్గింపులను, వ్యాపారస్తుల రుణ సదుపాయాలను వివరిస్తూ పోస్టు కార్డులను రాయించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు, ప్రత్యేకంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో వర్తించే విధంగా గొప్పగా ఉందని మన సామాన్య పేద తరగతి మరియు మధ్యతరగతి ప్రజలందరూ కొనియాడుతున్నారు. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు అద్దంకి నియోజకవర్గం, బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో పిఎంఓ ఆఫీస్ ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్ యూ మోడీ అనే కార్యక్రమంలో భాగంగా పోస్ట్ కార్డు రాయించడం జరుగుతుంది. ఈరోజు మన పెద్దలు మైలవరం గ్రామ వాస్తవ్యులు మా మొట్టమొదటి కార్డు పిఎంఓ ఆఫీస్ పంపిస్తున్నారు అద్దంకి పట్టణం నుంచి. మన మోడీ గారి గొప్పతనం గురించి ఒక 2 మాటలు పెద్ద ఆయన చెప్తారు. దీనిలో భాగంగా వికసిత్ భారత్ ప్రవర్తింపజేయాలని
ఆత్మనిర్భర్ని ముందుకు తీసుకుపోవాలని, రైతు ఆద్యాన్ని కల్పించాలని వారిని మనసా వాచ నేను ప్రార్థిస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య పురస్కారాల కార్యక్రమం బుధవారం సింగర్కొండలోని శ్రీరామ ఆశ్రమంలో ఘనంగా జరిగింది. ముందుగా రోటరీ సభ్యులు పురస్కార గ్రహీతలకు పూలమాలతో శాల్వా కప్పి సత్కరించారు. రోటరీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని వీరవల్లి సుబ్బారావు తెలియజేశారు. కష్ట నష్టాలకు వచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చాము. రోటరీ ద్వారా ఎంత మేలు జరుగుతుందో చుట్టుపక్కల వాళ్ళకు కానీ, స్కూల్స్కి కానీ, లేకపోతే పేదలకు కానీ తెలుసు. మా అద్దెంలో చాలా సంస్థలు ఉన్నాయి. అందరం కలిసిమెలిసి ఉంటాం. అన్ని సంవత్సరాలు ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క అధిపతి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ మనసిప్పి చాకరీ చేస్తారు. ఆర్థికంగా కూడా మామూలు పక్కన వేరే విధంగా వాళ్ళు కవర్ చేసుకుంటారు. మాత్రం మా వంతు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇది దగ్గర 200 పైన దేశాల్లో వ్యాపించి ఉంది. దగ్గర 115 సంవత్సరాల నుంచి ఉంది. దానిలో 23 సంవత్సరాల నుంచి మన అద్దెంలో నడుస్తుంది. అనేక రకాలుగా స్కూల్స్ కానీ, విడిగా షూయింగ్ మిషన్లు కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, గేదెలు కావచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 737లో మా తండ్రిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక 213-206 దాకా సైకిళ్ళు పంచాము. నిన్న మా మంత్రి గారి ఆధ్వర్యంలో కొన్ని పంచారు. ఇంకా కూడా పంచాలని చూస్తున్నారు వాళ్ళు. ఇట్లా మంచి కార్యక్రమాలు అటు గవర్నమెంట్ తోటి అంత కాకపోయినా మా స్థాయిలో మాకు తగ్గట్టుగా మేము చేసుకుంటూ నడుపుతూ వస్తున్నాము. అందువలన రోటరీ 10 కాలాల పాటు 100 ఏళ్ళు శుభాశిస్సులు. నేను వాళ్ళ తాతగారు మా సుబ్బారావు, మా స్నేహితులు అలాగే సుబ్బారావు మంచి మనసు గల ఆయన. అలాంటి వాళ్ళని మా రోటరీలో చేరినందుకు, చేర్చిన వాళ్ళకి కట్టెగుర్తు భువనేశ్వర్ హ్యాండ్ కూడా ఉందనుకుంటా. మా సుబ్బారావు చేర్చిన వాళ్ళు అట్లా చాలా పెద్ద మనసు కావాలి వాళ్ళు. మా శివకుమార్ కానీ, వీళ్ళు కానీ వైజాగ్లో ఉంటూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ పేరు పేరున ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. పోతే పురస్కారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. పెద్దలందరూ చెప్పారు, వృత్తి నైపుణ్య పురస్కారాలు అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఒక ఇంట్లో ఒక పెళ్లి జరిగితే దాంట్లో ఎంతమంది వృత్తుల వారు ఉండాలి, వాళ్ళొక్కళ్ళే పెళ్లి చేసుకోవడానికి కుదరదు కదా. ఇప్పుడే చూశాను, ఒక వ్యక్తి అంతిమయాత్రలో ఎంతమంది వృత్తి నైపుణ్య కళాకారులు, వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు అవసరం. కాబట్టి ఎవరు చేసే వృత్తి వాళ్ళకి దైవం. అందుకనే రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ప్రతి సంవత్సరం ఈ వృత్తి నైపుణ్య పురస్కారాలు అందిస్తూ ఉంది. అద్దంకి ప్రజాసేవకుడు పంతంగి జ్యోతయ్యను కోల్పోవడం బాధాకరమైన విషయమని, జ్యోతయ్య చేసిన సేవా కార్యక్రమాలు అద్దంకిలో ఇంకా ఎవరూ చేయలేరని ప్రజా సంఘాల నాయకులు త్రిమూర్తులు తెలిపారు. ప్రజాసేవకుడు జ్యోతయ్య అనారోగ్య కారణంగా మృతి చెందగా బుధవారం ప్రజా సంఘాల నాయకులు, రోటరీ క్లబ్ సభ్యులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పంతంగి జ్యోతయ్య ఆర్మీలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని, జ్యోతయ్య శ్మశాన వాటికలు అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారని, ఎక్కడైనా పేదలు ఉంటే వారికి ఏమి కావాలో తెలుసుకొని పాత బట్టలు స్వీకరించి శుభకార్యాల్లో మిగిలిన భోజనం తీసుకొని వెళ్లి పెడుతూ ఉండేవాడని గుర్తు చేశారు. పంతంగి జ్యోతయ్య గారు ఈ పేరు తెలియని వ్యక్తులు అద్దంకులోనే కాదు పరిసర గ్రామాల్లో ఉండరు. ఎందుకంటే మన శుభ సమయాల్లో కానీ లేకుంటే ఏవైనా పరమపదించిన దినాల్లో కానీ మిగిలిన ఆహారం ఉంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా అక్కడికి వెళ్ళి తీసుకొని ఆకలితో అలమటించే అన్నార్థులకు ఎంతో సేవ ఎంతో కాలం చేశారు. ఇది అందరికీ సాధ్యమైంది కాదు. మనకి మాటలు చెప్తాం కానీ కొన్ని చేయొచ్చు, అన్నీ చేయలేం. వాటిని అధిగమించిన వ్యక్తి, సమాజంలో సేవా స్నేహంతో ముందుకెళ్ళిన వ్యక్తి, రక్షణ రంగంలో దేశానికే కాక బతికినంతకాలం సమాజానికి స్నేహం సేవతో ముడిపెట్టుకొని ఉండి ఎంతకాలం జీవించినా కూడా ఆ రెండు ట్రాక్లోనే వెళ్ళాలనే ఉద్దేశంతో నమ్మిన ఏకైక వ్యక్తి పంతంగి జ్యోతి గారు. పుట్టుక మరణం ప్రతి వ్యక్తికి ఉంటుంది. కోట్ల జీవరాశుల్లో పుట్టుక మరణం తప్పదు. కానీ ఆ జీవరాశుల్లో ఉన్న భావాలే మనుషుల్లో కూడా ఉంటాయి. కానీ మనిషికి అత్యుత్సాహంతో ఈరోజు అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని వృక్ష సంపదను కొల్లగొడుతూ అనేక రకంగా మానవ వినాశనానికి దారితీస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో జ్యోతి గారు పర్యావరణ పరిరక్షణ నడుం బిగించిన మొట్టమొదటి వ్యక్తి. అలాంటి వారిని అద్దెంకి పట్టణమే కాదు, పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి కూడా జ్యోతి గారి ఫోటో పెట్టుకోవాలి. నిజంగా ఇంకా ఆయన గురించి చెప్పుకునే అంశాలు చాలా ఉన్నాయి. లేని బడుగు బలహీన వర్గాలకి బట్టలు సేకరించవటం, అట్లాగే ట్యాబ్లెట్ సేకరించవటం, అట్లాగే దుప్పట్లో ఇప్పించడం, ఆయనకి ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందమైనప్పటికీ కూడా స్పాన్సర్స్ని వెతికి ఇట్లాగా సర్వీస్తో ముందుకెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి. కాబట్టి వారికి మనం నివాళులు అర్పించడం అద్దెంకి పట్టణ పౌరుల ప్రధాన బాధ్యత. వారికి మనం ఎంత చేసినా కూడా వారికి మనం తక్కువే అవుతుంది. వారు కుటుంబంలోనూ ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు, అలాగే సర్వీస్లోనూ ఎన్నో ఇబ్బందులు పడవచ్చు. అన్నిటిని కూడా అధిగమించి స్నేహం సేవతోనే ముందుకెళ్ళిన మొట్టమొదటి పర్యావరణ పరిరక్షకుడు, ధీరశాలి. రక్షణ రంగంలో రిటైర్ అయినప్పటికీ కూడా బ్యాంకుల్లో ఉచితంగా సేవ చేసి మళ్ళా తర్వాత కూడా బాగులేనప్పటికీ కూడా జ్యోతయ్య లాంటి వ్యక్తి చాలా అరుదు. మంచితనం ఒక ఆకారం తీసుకుందంటే అది జ్యోతయ్య రూపంలో తీసుకుందనిపిస్తుంది. ఊరికి ఉపకారి, ఇంకా తరతమ భేదాలంటూ ఉండవు ఆయనకి. ఎక్కడ అపరిశుభ్రంగా కనబడితే స్వచ్ఛ భారత్ అనుకుంటూ క్లీన్ చేసేస్తాం. ఇక్కడ చేయొచ్చా ఇక్కడ చేయకూడదా అని కాదు. శ్మశానాల్లో పోయి పడుకుంటాడు, అక్కడ శ్మశానాన్ని నందనవనంలాగా చేస్తాడు. చెట్లు నాటడంలో ఈ ఊరిలో ఆయన నాటినన్ని చెట్లు ఇప్పుడు నాటుండదు. నేత్రదానాలు ఎన్ని చేయించాడో 100 మించింది. వాటిల్లో ప్రతి చోట ఆయన పాత్ర ఉంటుంది. మేము సృజనలో చాలాసార్లు ఆహారం మిగిలితే జ్యోతయ్య ఫోన్ చేయమంటాడు, చేస్తే అది తీసుకెళ్ళి అర్హులకు ఇస్తాడు. రాత్రి 11 అయినా 11:30 అయినా మెతుకు విలువ తెలిసినవాడైనా, బతుకు విలువ తెలిసినవాడైనా, ఎవరికి ఆహారం అవసరమో అక్కడికి పోయి పంచిపెట్టే దయాగుణం ఉన్న ఒక మూర్తి. చాలా అరుదు ఇట్లాంటి వ్యక్తులు. సైన్యంలో చేసి వచ్చాడు, మా బ్యాంకులో స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశాడు, వృత్తికి అంకితమై ఉండేవాడు. చేసినంతకాలం తీరిక వేళల్లో మంచి పనులు చేస్తుండేవాడు. చాలా నిబద్ధతతో చేసేవాడు. ఆయన ఒక బీహారీ పాటనో పంజాబీ పాటనో హిందీ పాటనో ఆనందంలో పాడుకుంటూ ఆయన ఒక పరవశంలో ఆనందంలో తేలియాడుతుండేవాడు. ఒక్కోసారి ఏదో చేస్తాడు, ఏంటి ఇంత శ్రమ పడుతున్నామంటే తిన్నది అరగాలి కదా,
ఇలా పని చేస్తే అరుగుతుంది. అలా స్పోర్టివ్గా తీసుకునేవాడు అన్నీ కూడా. ఆయన ఆదర్శము. ఇలాంటి ప్రేమమూర్తి ఒక్క ఊరిలో ఒకళ్ళు ఉంటే ఆ ఊరు బాగుపడుతుంది. ఆయన్ని మార్గదర్శకంగా తీసుకుని ఇంకో 4 తయారవుతాం. మొక్కజొన్నలో సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ సూచించారు. అద్దంకి మండలం కుంకుపాడు, కొటికెలపూడి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ రబీలో సాగు చేసిన మొక్కజొన్న పంటల్లో రెండోసారి ఎరువులు వేసేటప్పుడు పొటాష్ ఎకరాకు 25 కేజీల చొప్పున వేయాలని, దీని ద్వారా గింజ బరువు మరియు నాణ్యత పెరుగుతుందన్నారు. ప్రతి రైతు తమ వివరాలు సమర్పించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అంటే జనాలకి ఆధార్ ఇచ్చినట్టు రైతులకు కూడా ఏంటంటే ఒక ఐడి నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఇస్తారు. మీ పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ దాంట్లో ఇచ్చేసి విఏఏ, విఆర్ఓ ఐడెంటిఫికేషన్ చేస్తారు. మీకు ఒక ఐడి వస్తుంది. ఈ ఐడి వల్ల మీకు ఏంటంటే ఉపయోగం, రాబోయే రోజుల్లో వ్యవసాయ పథకాలు ఏ అయినా కానీ ఆ ఐడి నెంబర్ చెప్తేనే వస్తాయి. అందువల్ల ఏంటంటే అందరూ కూడా తప్పనిసరిగా మీ పట్టదారు పాస్బుక్ అన్ని మీ డీటెయిల్స్ తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే మీకు ఆమెకు రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఏం చేసినప్పుడు ఒక కాపీ వస్తుంది, నంబరు ఆధార్ లాగా. అది మీ దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తగా. మీరు వచ్చినప్పుడు ఈసారి ఏదైనా క్రాప్ డ్యామేజ్ కానీ, పంట నష్టం కానీ, విత్తనాలకు కానీ, ఇంకేదైనా అగ్రికల్చర్ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఏదైనా కానీ ఆ నంబర్ తీసుకొస్తే ఆటోమేటిక్గా మీరు పొద్దుకు ఈ పట్టదారు పాస్ పుస్తకాలు, ఆధార్లు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐడి కొడితే మీ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా దాంట్లో డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి మీకు అన్నీ చేసేస్తాం అనమాట. అందువల్ల ఏంటంటే ఈరోజు నుంచి మొదలుపెట్టి అంతా ఒక నెలలో కంప్లీట్ చేయాలి మన ఊరు మొత్తం. అది బట్టి తప్పనిసరిగా రాని వాళ్ళకి కూడా చెప్పండి, అందరికీ చెప్పి కంప్లీట్ చేయించుకోండి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.